అందరికీ నమస్కారం. 2024 జనవరి 10వ తేదీ బుధవారం. ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం, వ్యవహారంలో వ్యాపారంలో కానీ చేసేటువంటి పని యందు కానీ మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా ఉండగలరు. మరియు శుభ ప్రయాణాలు చేయటం, గృహంలో సౌఖ్యం, మిత్రుల వలన లాభం, బంధువుల వలన లాభం, వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ మంచి ఫలితాలు కలిగి ధన లాభం అనేది ఎక్కువగా ఈరోజు కలగగలదు. మరియు భూ వ్యవహారముల యందు అనుకూలత కలిగి ఆ యొక్క రంగంలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు. మరియు భూ క్రయ విక్రయాదుల యందు ఈరోజు కిందటి రోజు కంటే, కిందటి వారం కంటే ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలగగలవు. పితృ సంబంధమైనటువంటి వారితోటి ఈరోజు కొద్దిగా కలహాలు ఏర్పడినా కానీ, మరి మాతృ సంబంధమైన సోదరీమణులతోటి మంచి సఖ్యత ఉండడం వలన ఆ యొక్క వ్యవహారంలో అనుకూలంగా ఉండగలదు. మరియు ఎటువంటి విషయాలకైనా, ఎటువంటి పనైనా కానీ ఈరోజు ధైర్యవంతంగా చేయుచు గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి వారికి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వీరికి గృహయోగం, మిత్రలాభం, ధనయోగం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో లాభములు, అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభ ప్రయాణాలు చేయడం, ధైర్యం, సాహసకృత్యాలు చేయడం ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. శుభ ప్రయాణం చేయడం వలన ధనం ఖర్చు అయినా కానీ ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల ఆ యొక్క విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలగగలవు. కుటుంబంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగి ఈరోజు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహస్థితి బుధుని యొక్క మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహారంలో నష్టం అనేది వాటిల్లగలదు. అశుభ ప్రయాణాలు చేయడం, నీచుల వలన కలహాలు ఏర్పడటం, అగౌరవం, అవమానం, ఆవేశం, కోపం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి. మరి దాని వలన గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని, కుజునికి మరియు బుధునికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు, బియ్యం మరియు స్వయంపాక దానం బ్రాహ్మణునికి కానీ పేదవారికి కానీ ఇచ్చి ఈ యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన చేసేటువంటి వృత్తి యందు మంచి లాభాలు కలగగలవు. భూమి మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు ఈరోజు ఎక్కువగా కలగగలవు. అందరితోటి సఖ్యత ఉంటూ తోటి వారి చేత అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండి వారి చేత పనులు సాగించుకోగలరు ఈరోజు. మరియు గృహంలో గౌరవం, సుఖం, సంతోషం, పిల్లలతోటి కానీ పెద్దలతోటి కానీ ఈరోజు ఆనందంగా ఉంటూ ఈరోజంతా గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఈరోజు సింహరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి రవి బుధుల యొక్క సఖ్యత వలన వ్యవహారంలో లాభం, అనుకున్న పనులు సకాలంలో కావడం, వ్యవహార వృద్ధి, వ్యాపార లాభాలు, గృహ సౌఖ్యం, దాంపత్య సుఖం మరియు బంధువుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. మిత్రలాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలగగలవు. స్థల వృద్ధి, గృహయోగం, మిత్రయోగం, బంధులాభం, వ్యవహారం వలన అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు. శుభం భూయాత్.
ఈరోజు తులారాశి వారికి ఫలితాలు. తులారాశి వారికి ఎక్కువగా ధన సంపద అనేది ఈరోజు కలుగుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం, బంధులాభం, మిత్రయోగం ఇత్యాది వ్యవహారంలో అనుకూలత ఏర్పడి చేసేటువంటి ఒక పని యందు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుని యొక్క పరిస్థితి బలీయంగా ఉండటం వలన మంచి లాభాలు కలగగలవు. భూమి కోర్టు విషయాలలో అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు. భూ క్రయ విక్రయాదుల యందు మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలగగలదు. వ్యతిరేకమైనటువంటి వారు కూడా మీకు మిత్రులుగా మారగలరు. ప్రముఖమైనటువంటి వ్యక్తులతోటి ఈరోజు పరిచయాలు ఏర్పడగలవు. కావున గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూజాత్. ఈరోజు ధనుసు రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ధన సంబంధమైనటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. మరియు అందరితోటి కలహాలు ఏర్పడగలవు. సంఘంలో వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉండగలవు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ చేసేటువంటి పని యందు కానీ వృత్తి యందు కానీ అధికమైనటువంటి నష్టాలు కలిగి ఈరోజు మానసికంగా ఆందోళన చెంది ఉండగలవు. మరి కావున గ్రహస్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, గురుగ్రహానికి అనుకూలమైనటువంటి అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బియ్యం వస్త్రదానం బ్రాహ్మణునికి కానీ పేదవారికి కానీ దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి, బుధుని యొక్క గ్రహస్థితి మంచిగా ఉండటం వలన ఆయుష్యం, జీవనోపాయం, మంచి జీవన విధానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. వృత్తి వ్యవహార వ్యాపారోదలయందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా గృహంలో అందరూ కూడా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి శని మరియు బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉండడం వలన చేసేటువంటి యొక్క వృత్తి యందు మంచి లాభాలు కలగగలవు. బంధువుల వలన లాభం, మిత్రుల వలన లాభం మరియు ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆయా రంగంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఈరోజు కలిగి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి, చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేటువంటి ఒక శక్తి ఈరోజు మీకు లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు, బంధులాభం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. గ్రహ ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క వీడియోను మీరు ఆదరిస్తున్నారు. మరి కావున మరిన్ని విషయాలు, ధర్మ సందేహాలు కానీ, గ్రహ ఫలితాలు కానీ, శాస్త్ర సంబంధమైన విషయాలు కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా మేము చెబుతూ ఉన్నాము. కాబట్టి అవన్నీ కూడా చూసి ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.